హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు వచ్చేసి ఉప్మా ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ఒక 2.5 గ్లాస్ రవ్వని తీసుకొని అలా రోస్ట్ చేశాను ఫ్రెండ్స్. దాన్ని అలా రోస్ట్ చేస్తూ మొత్తం బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా రోస్ట్ చేసుకొని అలా అయ్యాక ఒక ప్లేట్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. అంతవరకు అది రోస్ట్ అయ్యేంతసేపట్లో మనం ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా టమాటా కట్ చేసి పెట్టుకుంటే ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత ఇక రవ్వ తీసాక అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కొంచెం మగ్గాక పచ్చిమిర్చి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్, ఇంకా ఈ పప్పులు, శనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు గట్రా వేసుకోవాలి ఫ్రెండ్స్, కానీ నేను పల్లీలు అనేది స్కిప్ చేసినాను, మర్చిపోయాను. తర్వాత గుర్తుకొచ్చింది. ఓకే, పల్లీలు లేకున్నా పర్లేదు. ఆనియన్స్ కూడా వేసుకొని అలా కొద్దిసేపటి దాకా రోస్ట్ చేసేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక అవి మగ్గాక టమాటాలు గట్రా వేసుకొని టమాటాలు కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే మనం తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న అది ఒక 1 స్పూన్ వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. అలా కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు 2.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్. దానికి 10 దాకా తీసుకున్నా ఫ్రెండ్స్. ఒక 5-10 దాకా ఎక్కువనే తీసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఈ రవ్వ ఉడకాలి కాబట్టి ఎసరు తగ్గట్టుగా కొంచెం ఎక్కువనే తీసుకున్నా. ఒక 8 గ్లాసెస్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వాటర్. తీసుకున్నాక దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్, 1.5 వేసుకుంటే మంచిగా సెట్ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ గిట్ట. అందులోనే నేను ఆయిల్లోనే కొత్తిమీర, పుదీనా గిట్ట వేసి అప్పుడే మగ్గించినాను ఫ్రెండ్స్. ఆయిల్లోనే వేస్తేనే బాగుంటుంది, ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఉప్మా అయినాక బాగుండదు. ఇంకా అలా వాటర్ అనేది అలా మరిగాక రవ్వ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముందుగా వేపుకున్న రవ్వని అలా వేసేయాలి. వేసినాక కలుపుకోవాలి. దాన్ని మంచిగా కలిపేసి కొద్దిసేపు మగ్గనియాలి. దాన్ని మూత పెట్టేసి మగ్గనియాలి ఫ్రెండ్స్. అలా మగ్గాక మొత్తానికైతే ఉప్మా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీకు కూడా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.